భార్య ఎంతో కష్టపడి భర్తకు ఉపచారం చేస్తుంది. ఏం ఆశించి? తనతో పాటు జాబ్ చేస్తుంది, తనతో పాటు కష్టపడి పనిచేస్తుంది. ఇద్దరూ ఒకే విధంగా కష్టపడ్డారు. అది పొలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పనిలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత అతను రెస్ట్ తీసుకుంటామంటే మళ్ళీ వెట్టి చాకిరి ఆమెకి స్టార్ట్ అయింది. నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డా, నేను ఎందుకు చేయాలి, నేను కూడా కూర్చుంటానని భార్య అనదు. ఇంటికి రాగానే తను వెంటనే నీళ్లు కాబెట్టి నీళ్లు పోసుకోండి అని పిలుస్తుంది. స్నానానికి నీళ్లు తోడుతుంది, ఆహారం రెడీ చేస్తుంది, పిల్లలకి పెట్టుకుంటుంది, నీకు రెడీ చేసేది. వాస్తవంగా మగవాడికి ఒకటే చాకిరి అయితే ఆడదానికి 2 చాకిరీలు. ఒకటి నీతో పాటు కష్టపడి పని చేయగలిగింది, 2 ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసింది, నీకు నీ పిల్లలకి వెట్టి చాకిరి చేసింది. ఎందుకు ఈ తపన, ఎందుకు ఇంత కష్టం అంటే ఆ హృదయంలో ఉన్న ఆరాటం ఏంటో తెలుసా? 2 నేను చేస్తున్న ఈ కష్టాన్ని నా భర్త గుర్తించి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ. ప్రేమ కోసమే కదా, మరి ఇంక దేనికోసం? కర్మను బట్టే. ప్రేమే, గోరంత ప్రేమ.